నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా, వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేసెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వీని కండ్లను తెరువుము. ప్రియులారా, ప్రభువా, మేము చూసేందుకు గాను కళ్ళు తెరువు. ఇదే మన గురించి, ఇతరుల గురించి మనం చేయవలసిన ప్రార్థన. ఎందుకంటే ఎలీషాకి లాగానే మన చుట్టూ ఉన్న ప్రపంచము కూడా దేవుని అశ్వాలతో రథాలతోనూ నిండి ఉంది. మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోకి నడిపించడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రియులారా, కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైన లేనివైన మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాం. ప్రియులారా, మనకి సంభవించేది ఏదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకు వెళ్ళే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజముగానే అది మన పాలిట రథమవుతుంది. అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోనికి అనగదొక్కే రథచక్రాలవుతాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంది. ఆ సంఘటనలు ఏవి అన్నదాని మీద కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాము అన్నదాని మీదే అంత ఆధారపడి ఉంది. ప్రియులారా, మనం క్రింద పడిపోయి వాటి క్రిందికి వెళ్తే మన మీదుగా వెళ్ళిపోయి మనల్ని అట్టడుగులోనికి తొక్కేస్తాయి. అలా కాక విజయవాహనాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సాహంతో ముందుకు పైకి తీసుకువెళ్తాయి. అవే దేవుని రథాలవుతాయి. ప్రియులారా, చప్పగా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడు ఏమీ చేయలేడు. అందుకే శత్రువు చేసే మొదటి పని ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన సంఘాల్లో కానీ నిరాశ నిస్పృహలను రేకెత్తించి కూలబడేలా చేస్తాడు. ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళుతూ తప్పకుండా ఓడిపోతాము అనుకుంటూనే వెళ్తారు. ప్రియులారా, ఈ మధ్య ఒక మిషనరీ స్త్రీ అంది, కేవలం ఆవిడ ఆత్మ కృంగిపోవడం వల్లనే ఆవిడ ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది అని. ఆవిడ ఆత్మతో పాటు శరీరము కూడా నీరసించిపోయిందట. ఈ విధంగా మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలను మనం నేర్చుకుంటూ ఉండాలి. ప్రియులారా, మనమున్న స్థితి నుండి శత్రువు మనల్ని క్రిందికి ఈడ్చగలిగితే ఇక మనల్ని క్రమముగా అరగదీయడానికి ప్రయత్నిస్తాడు. ముట్టడి వేసి మెల్లమెల్లగా నిరసింపజేస్తాడు. చివరికి అలసిపోయి ఓడిపోతాం. కనుక మనము దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడే మనకు తోడై ఉండి మనలను ఈ అపవాది యొక్క కృంగుదల నుండి మనలను విమోచిస్తాడు, మనలను ఆత్మీయముగా బలపరుస్తాడు. కనుక దేవునిలో మనం విశ్వాసం ఉంచుదాం, ఆయనను వెంబడించే వారముగా ఉందాం. మన జీవితంలో ప్రతి నిరాశను, సమస్తమైన వాటిని జయించుకుని ఉన్నతమైన విజయాలను పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎలీషా చేసిన ప్రార్థనల నుండి చక్కటి సత్యాలను మీరు మాకు జ్ఞాపకం చేశారు. నీ స్తోత్రాలు ప్రభువా. ఆ వాక్య భాగంలో ఉన్న సత్యాన్ని బట్టి మా ఆత్మీయ జీవితాలను మేము బలపరుచుకోవడానికి కృప చూపించండి.
నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరు తోడై ఉండండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ప్రభువా, బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు కావలసిన కాపుదలను దయచేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. నాయన, అనేక మంది నీ నామం ఎరుగక నశించిపోతున్నారు. మీ మహిమను చూడలేని స్థితిలో ఉన్నారు. అట్టి వారి కండ్లను తెరవండి. ప్రతి ఒక్కరి హృదయ నేత్రములను తెరిచి సత్యాన్ని గ్రహించి తండ్రి మిమ్మల్ని తమ సురక్షకునుగా అంగీకరించడానికి కృప చూపించండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలు తోడై ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండి ఈ దినమంతా మీ ప్రయాణములలోనూ మీ దినచర్య అంతటిలోనూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.